నమస్తే అందరికీ మీడియా మిత్రులకు అండ్ పేపర్ మిత్రులకు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు నానా ఇబ్బందుల నుండి మాకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విషయం ఏంటంటే ఇక్కడ గోకుల్నార్లో 1968లో 34 ఎకరాలు లేఅవుట్ చేయడం జరిగింది. ఆ లేఅవుట్లో దాదాపుగా 500 ఫ్లాట్లు ఏర్పరచడం జరిగింది. 500 ఫ్లాట్లు కూడా ఆ రోజు 1968లో మల్లాపూర్లో కేవలం 20 ఇళ్ళు ఉండడం వలన, ఇక్కడ అడవి ప్రాంతం కావడం వలన రూపాయికి గజం చొప్పున అమ్మడం జరిగింది. మరి కొంతమంది బిజినెస్ మ్యాన్లు విజయవాడ, గుంటూరు నానా విధాలుగా ఆంధ్రకి వచ్చి ఇక్కడ లేఅవుట్ చేసి ఆ తర్వాత వాళ్ళను విక్రయించి వెళ్ళిపోయిన తర్వాత తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆన్లైన్ లేదు. 2004లో ఆన్లైన్ వచ్చింది, 407లో వచ్చింది. కానీ ఆన్లైన్లో ఆ రోజు లేకపోవడం, వాళ్ళు కొన్నవాళ్ళు అందుబాటులో లేకపోవడం, లేదంటే మిస్యూజ్ కావడం, ఇక్కడ కొన్ని ప్లాట్లు మిగిలిపోయినాయి. ఒక 20 నుండి 30 ప్లాట్లు మిగిలిపోయినాయి. ఆ 30 ప్లాట్లకు డేగకన్నేసి కొంతమంది వ్యక్తులు, మల్కాయ్ అనే వ్యక్తి, బండరాజు అనే వ్యక్తి, రవి అనే వ్యక్తి, ఈ రకాలుగా ఇక్కడ ఉన్న కొంతమంది అక్కడ కొంత సిపిఎం పార్టీ అనే పేరు అడ్డం పెట్టుకొని కొన్ని విధాలుగా అడ్డం పెట్టుకొని ఈ యొక్క ప్లాట్లను కొంతమంది మోసపుచ్చి విక్రయించడం జరుగుతుంది. దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి దొంగ సంతకాలు పెట్టి అటు రిజిస్టర్ను బెదిరించో లేకుంటే ఆయన ఏదో విధంగా ఇబ్బంది పెట్టో అతనితో రిజిస్ట్రేషన్ చేపించడం, అదేవిధంగా కొంత మున్సిపల్ అధికారులను కూడా మరి వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళను మోసం చేసుకుంటూ వాళ్ళను కూడా ఆపడం, కొంత పోలీస్ శాఖను కూడా వాళ్ళకు అబద్ధాలు చెప్పి వాళ్ళను కూడా ఆపడం, ఇదే విధంగా ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్న ప్లాట్లను విక్రయించుకుంటూ కోర్టు కంటి కొట్టడం జరుగుతుంది నలుగురు. దీనికి సపోర్ట్గా కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీనికి తోడ్పడడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క ఏవైతే 30 ప్లాట్లు ఉన్నాయో విక్రయించుకుంటూ వచ్చారు, కొన్ని ఇంకో 14 ప్లాట్లు కూడా మిగిలితే దాన్ని మొన్న 2024లో డిసెంబర్లో ఎప్పుడో చనిపోయిన ఇక్కడ ఎవరైతే 8 మంది 9 మంది కలిసి లేఅవుట్ చేసిర్రో వాళ్ళ దానిలో ఒక పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతని కొడుకుని జీపే తీసుకోవడం రావడం జరిగింది. ఆ జీపే కూడా మన కాపలో ఎక్కడ కూడా రిజిస్టర్ కాలేదు. దొంగ జీపే తీసుకుని వచ్చి దాన్ని సాకుగా పెట్టుకొని అటు పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం, ఇటు రెవెన్యూలో కంప్లైంట్ ఇవ్వడం, ఇటు మున్సిపల్లో కంప్లైంట్ ఇవ్వడం, ఈ రకంగా ఇంత ఒత్తిడి తెచ్చి ఉన్న ప్లాట్ల వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కనుక దయచేసి అధికారులు మోసపోకుండా ఈ యొక్క గోకుల్నార్ లేఅవుట్ ఏదైతుందో ఇప్పటికే కొంతమంది బ్రోకర్లు చాలా అమ్మి సొమ్ము చేసుకొని కోట్లకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైనా ఉన్న ప్లాట్ ఓనర్స్కు న్యాయం చేయాలని, ఎప్పుడైతే ప్లాట్ ఓనర్ వస్తే వానికి అప్పచెప్పాలని గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళను ఈ దగ్గరికి రానియకుండా సరైన చర్య తీసుకోవాలని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మొన్నటికి మొన్న మా వాడు ఒక ప్లాట్ తీసుకున్నాడు, 300 ప్లాట్ నెంబరు. మరి దానికి రిజిస్ట్రేషన్ ఆల్రెడీ 2003లోనే అయిపోయింది. కానీ కావాలని దాని మీద కొంతమంది పోలీసు వాళ్ళను ఎగబెట్టడం, కొంతమంది ఎవరైతే మున్సిపల్ ఉన్నారో వాళ్ళను ఎగబెట్టడము, నానా విధాలుగా ఇబ్బంది పెట్టడము. మరి వాళ్ళు తీసుకున్న ఖాళీ ప్లాట్లు 14 కాకుండా మరి ఈయన ప్లాట్ కూడా ఇళ్ళనే ఉందని ఈయన మీద దాడి చేయడము, ఇది మొత్తం కూడా 100 కోట్ల రూపాయల కుంభకోణానికి ఎగబడ్డారు దీని మీద. మరి అధికారులు చూస్తున్నారా, మరి ఏమన్నా చేస్తున్నారా, అది ఎవరికి తెలియడం లేదు. మరి ఇందులో అధికారులకు కూడా భాగం ఇచ్చినట్టుగా మాకు సమాచారం. దయచేసి ఇప్పటికైనా పై అధికారులను కోరుకోవడం ఒకటే, మాకు సరైన న్యాయం చేయాలి. ఉన్న ప్లాట్ ఓనర్లకు కూడా ఎవరి ప్లాటు వాళ్ళకే తగ్గేటట్టు కూడా చూడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నేను సంగిశెట్టి రవీంద్ర సాగర్, బీజేపీ మేడ్చల్ కౌన్సిల్ మెంబర్, ఉప్పల్ ఎంబీసీ చైర్మన్. ఎందుకంటే మాకు ప్రజల మేలే ఒకటి మాకు కావాలి. ఇలాంటి బ్రోకరిజం కానీ ఇలాంటి ఏజెన్సీలు పుట్టుకొచ్చి ఎవరో ప్లాట్లను కొల్లగొట్టడం కానీ సహించేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ మా ఒక్క ప్లాట్ కానీ కాదు, దాదాపుగా ఎవరైతే మిస్యూజ్ అయ్యారో అంటే 1968లో తీసుకున్న ప్లాట్ ఓనర్స్ ఆన్లైన్ లేదు వాళ్ళందరూ కూడా ఒక 30 ప్లాట్లను
ఇప్పటికే 15 నుండి 20 ప్లాట్లను విక్రయించడం జరిగింది. రిజిస్టర్ను పట్టుకొని అతనికి డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. ఈ మల్కయ్య గారు, బండి రాజు గారు మేలు కారకులు, కొంత లోకల్ రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి? 100% ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే స్థానిక కార్పొరేటర్ గారు కూడా వచ్చి ఇక్కడ బెదిరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎస్ఐ వెంకటయ్య గారు కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ప్లాట్ వాళ్ళని పోయి వాళ్ళ ఇంట్లోకి పోయి నిర్బంధం చేసి పిఎస్కి తీసుకుపోయి సాయంత్రం దాకా నుంచి ఒరిజినల్ కాగితాలు తీసుకొని అతనికి ఇవ్వకుండా దాని మీద నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవం. అటు మున్సిపల్ అధికారులు కూడా రిజిస్ట్రేషన్ అయినాక కూడా అది చూడకుండా దొంగ జీపీఏ తీసుకొస్తే దానికి సపోర్ట్గా వీళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇదే విధంగా కొంతమంది మల్కయ్య, ఈ రాజు అనే వ్యక్తులు కూడా నరసింహ ఫంక్షన్ హాల్ చుట్టూ ఎన్నైతే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఉన్నావో మొత్తం ఇల్లీగల్గా వీళ్ళ పేరు పెట్టుకొని చేస్తున్నారు. కేవలం సిపిఐ సిపిఎం పార్టీ పేరుతోటి ముందు పోయి ఆయన ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు మల్కయ్య గారు. ఆల్రెడీ కోర్టుకి వెళ్ళాము, ఆర్డర్ కూడా ఉంది మాకు. ఇంతకుముందు 14 తారీఖున వరకు ఆర్డర్ ఉండే, మళ్ళీ మేము రిప్లై తీసుకుంటే మాకు 25/10 నెల వరకు మాకు ఆర్డర్ కూడా రావడం జరిగింది. ఈ ఆర్డర్ను కూడా లెక్క చేయకుండా కొంతమంది స్టేషన్కి రండి అది ఇదని ఇబ్బంది కూడా పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా స్థానిక కార్పొరేటర్ గారు, మున్సిపల్ వాళ్ళని కానీ పోలీస్ వాళ్ళని కానీ ఉన్న మల్కయ్య గారు ఇవే ఈ 100 కోట్ల కుంభకోణం ఏదైతే ఉందో ఈ 100 కోట్ల కుంభకోణాన్ని చేజెక్కించుకోవడానికి ఇది ఒక పక్క ప్లాన్. అంటే ఇప్పుడు 14 మంది ప్లాట్లు అన్నారు కదా, ఒక ప్లాట్ మీదైతే మిగతా 13 మందికి కూడా ఇదే కైండ్ ఆఫ్ ఉంది. కానీ వాళ్ళు అందుబాటులో లేరు. ఇక్కడ అందుబాటులో లేరా, లేక తెర ముందుకు రాలేకపోతున్నారు? వాళ్ళకి భయపడి కూడా తెర ముందుకు రాలేకపోతున్నారు అనేది ఒక సమాచారము. వచ్చిన వాళ్ళను వీళ్ళను జైలు వేయించారు కొంతమందిని. కొంత ఏది పోలీసు వాళ్ళను దాదాపుగా మున్సిపల్ వాళ్ళను పట్టుకొని వాళ్ళని జైలు కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు అయినా ఫేక్ జీపీ అని మీరు ఎలా చెప్తున్నారు? మేము ఆల్రెడీ పోలీసు వాళ్ళని అడిగినాము, తర్వాత మున్సిపల్ వాళ్ళని అడిగినాము. మా దగ్గర అలాంటివి జీపే అని చెప్పారు కానీ ఎలాంటి నెంబర్ లేదన్నారు. మేము మళ్ళీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా పోయి అప్లై చేసినాం, అలాంటి నెంబర్ లేదని కూడా మాకు ఇచ్చేసి అయితే డబ్బులు ఇస్తే ఊరుకుంటున్నారా? డబ్బులు ఇస్తే ఊరుకుంటున్నారు. వాళ్ళ డిమాండ్ ఒకటే, మాకు డబ్బులు కావాలి, మాట్లాడుకుందాం రండి. మీరు ఈ విషయం మీద పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ చేస్తారా? పోలీస్ స్టేషన్లో చేయలేదు. వాళ్ళు అంతకన్నా ముందే మా మీదనే పోలీసు వాళ్ళని పట్టుకొని కంప్లైంట్ పెట్టారు. మీ మీద రిటర్న్ పెట్టారు ఫస్టే. పెట్టడం వల్ల వాళ్ళు పెట్టిన మీరు ఎందుకు పెడతారని పోలీసు వాళ్ళు అంటారు. నెంబర్ 1. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు కూడా ఇతను ఒక రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు జీపీఏ. ఆ జీపీఏ నుండి కంప్లైంటర్ ఎవరైతే ఉన్నారో అసలు ఆయనకి ఎలాంటి అధికారం లేదు. ఇక్కడ ఆయన ఫ్లాట్ లేదు, ఆయనది ఏమీ లేదు. ఎక్కడో ఎల్లారెడ్డిగూడలో ఉన్న వ్యక్తిని ఒక ఆయనను, అమీర్పేటలో ఉన్న ఆయనను ఒక వ్యక్తిని, ఇంకెవరన్నా తెచ్చి కంప్లైంట్ ఇప్పించారు వీళ్ళు కావాలని. ఒక్కొక్క 4 వ్యక్తులను బయటలను తెచ్చి ఒక పిఎస్లో కంప్లైంట్ ఇప్పించడం, ఒక మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం, ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు పాత్రలో లేకుండా, వీళ్ళ పేర్లు పాత్రలో లేకుండా ఎనుకుండి బ్యాక్గ్రౌండ్ చెప్పడం జరుగుతుంది. ఇట్లా చాలామంది ఇలాంటి అన్యాయం నాకు కూడా జరిగింది. ఎందుకంటే ఇవాళ దాదాపుగా పట్టాభూములు, బోడుకోలు పట్టాభూములు ఏవైతే ఉన్నాయో కేవలం ఈ 3-4 వ్యక్తులే 10 ఎకరాలు అమ్మారు పక్క నెంబర్లు వేసి. ఈ రాజన వ్యక్తులు కూడా సగం మాత్రమే మన మున్సిపాలిటీ, మిగతా సగం వచ్చేసి బోడుకోలు పట్టా ల్యాండ్లో బిల్డింగ్ కట్టిండు. మరి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు ఆయనకు బిల్డింగ్ పర్మిషన్? ఈరోజు రోడ్డు మీద ఇల్లు కడుతున్న మల్కయ్య గారు ఇల్లీగల్గా పర్మిషన్ తీసుకున్నది కొద్దిగా, కట్టేది 2 months కట్టి ఇప్పుడు పెంట్ హౌస్ కూడా వేస్తున్నాడు. ఎలాంటి స్పేస్ లేకుండా ఇల్లు కడుతున్నాడు. మున్సిపల్ అధికారులను అడిగితే మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు కానీ పోయి పట్టించుకునే పాపాలను పోతలేదు వాళ్ళు. కనుక దయచేసి నేను ఒకటే అంటున్నా, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా పట్టించుకోవాలి. పోలీసు వారి మీద కూడా కమిషనర్ గారు కూడా తగు చర్యలు తీసుకొని ఇలాంటి మామూలు వ్యక్తులకు కూడా ఇలాంటి ఇబ్బందులు కావద్దని కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు లోకల్ పిఎస్ లో కంప్లైంట్ రిసీవ్ చేసుకోకపోతే సిపికి మనం ఫిర్యాదు చేస్తారా? చేయలేదు, అతి త్వరలో చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే అతను నేను తీసుకోను, ఆల్రెడీ కంప్లైంట్ అయ్యింది మీ మీద కనుక
మేము తీసుకునే పరిస్థితి లేదని అంటున్నాడు. కనుక మేము పై అధికారులకు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు రేపు. ఇప్పుడు అన్యాయం జరిగిన మిగతా 13 మంది కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఉన్నది. కాకపోతే వాళ్ళకు ఇప్పుడు ఈ రోజు ఏమైందంటే గతంలో 1968లో కొన్న వాళ్ళు అసలు వాళ్ళు ఎట్లా ఇష్యూ అయ్యారు, వాళ్ళు ఏమైనా లేరా అసలు అందుబాటులో, ఏమైనా యాక్సిడెంట్లు ఏమైనా పోయిరా, లేదంటే ఏదైనా ప్రమాదవశత్తు వాళ్ళు రాలేకపోయిరా. కనుక ఈ 500 ప్లాట్లలో మాత్రమే ఈ 30 మంది మాత్రమే ఇష్యూ అయ్యారు. మిగతా అందరు ఉన్నారు, అందరు కట్టుకుంటున్నారు, అందరికి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్స్ అట్లా ఒక 10 డాక్యుమెంట్లు అయినాయి ఒక్కొరికి. కానీ ఎవరైతే కేవలం అందుబాటులో 1968లో తల్లిదండ్రులు కొడుకులకి మరి స్వర్గం వెళ్ళిపోయిరా, కానీ వాళ్ళైతే లేరు అందుబాటులో. ఆ లేని ప్లాట్లను మాత్రమే వీళ్ళు 100 కోట్ల కుంభకోణానికి వీళ్ళు తెరదీశారు. నేను ఒకటే అనేది, ఆ ఓనర్స్ వచ్చిన దాకా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకు ఇవ్వండి, లేదంటే అసోసియేషన్కి అప్పచెప్పండి, లేదంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని కూడా తెలియజేయడం జరుగుతుంది. అంతేగాని కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే దీని గురించి లబ్ధి పొందాలని నేను ఎక్కడ కూడా కోరుకోవడం లేదు సార్. అన్యాయం జరుగుతుంది మరి పోలీస్ శాఖ మరి అన్యాయం ఫోన్ చేసి మీ భార్య తీసుకొని రా పోలీస్ స్టేషన్కి అంటున్నాడు. దేనికోసం ఏందో మరి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయనకి సివిల్ మ్యాటరు, సంబంధం లేని విషయం, ఇది ప్లాట్ మ్యాటరు. ఎక్కడ లాండ్ ఆర్డరో లేదనంటే ఇంకేమన్నా జరిగేది లేదు. ఇది లాండ్ ఆర్డర్ ఇష్యూ కాదు, సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి వెంకటయ్య గారు రోజు ఫోన్ చేయడం, బెదిరియడం, ఇతనికి రోజు చేయడం. నిన్న చేసిండు, అంతకుముందు చేయలేదు. నిన్న 2-3 సార్లు చేసి మీ భార్య పిఎస్ తీసుకుని పిఎస్ అంటున్నాడు. దేనికనంటే లేదు ఇష్యూ ఉంది, నువ్వు పిఎస్కి రాని చెప్తా అంటున్నాడు. మరి అతనికి ఏ సంబంధం నాకు అర్థం కాలేదు. మీరు ఆరోపణ చేసేది సీనియర్ జర్నలిస్ట్ నాయకుడు ఈ దగ్గర మన ఎవిడెన్స్ ఉన్నాయా? అట్లాగే బండి రాజు అన్నారు, రాజు బ్యాక్గ్రౌండ్. బండి రాజు అనేటువంటి ఒక కండక్టర్, యాక్చువల్ ఆర్టీసీ కండక్టర్. ఆయన ఇక్కడ వచ్చి ఒక ప్లాట్ తీసుకున్నాడు చిన్నది, తీసుకొని ఇవన్నీ ఖాళీ ప్లాట్లు చూసి ఆయనకు ఒక క్రిమినల్ మైండ్ పెట్టుకొని ఈ మలకాయ బండి రాజు అనేటోళ్ళు ఇద్దరు కలిసి ఇటు ఎవరైతే లేవో ప్లాట్లు, ఖాళీ ప్లాట్లు 30 ప్లాట్లు తెచ్చుకొని అమ్ముకున్నారు. అందులో కొన్ని మిగిలినాయి. కానీ 10 ఎకరాలు పక్క ఏదైతే పట్ట ల్యాండ్స్ ఉన్నావో, బోడుపల్ ల్యాండ్స్, అవి కూడా మొత్తం దీనికి లిక్స్ చేసి అమాయక ప్రజలకు అమ్మి వాళ్ళను కూడా ఇవాళ ఈ బలిపశులను చేసిరు వీళ్ళంతా కలిసి. వాళ్ళను ప్రభుత్వ అధికారులు చర్య తీసుకొని ఇమీడియట్ లీగల్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని వీళ్ళకి శిక్ష చేయాలని కోరుకోవడం జరుగుతుంది. ఉన్న భూములు ఏవైతే ఉన్నావో ఏవైనా అసోసియేషన్కి అప్పచెప్పడమా, లేదంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడమా. ఓనర్స్ ఎవరైతే వస్తారో నిజమైన ఓనర్స్ వాళ్ళకి ఆ రోజు గవర్నమెంట్ అప్పచెప్పడమా, లేదంటే అసోసియేషన్ అప్పచెప్పడమా జరుగుతుంది. అసోసియేషన్కే ప్రెసిడెంట్ అనే పేరుతోటి నానా విధాలుగా ఇల్లు కట్టుకుంటే వాడి దగ్గరికి పంపిస్తాడు డబ్బులు కావాలని. చిన్న ఏదైనా పని చేస్తుంటే కూడా వాడి దగ్గరికి పంపిస్తాడు. ఇలాంటి ఇబ్బందులు ఎన్నో పెడుతున్నాడు ఈయన మల్కాయ్ గారు. కేవలం ఒక పార్టీ పేరు అడ్డం పెట్టుకొని ఇవన్నీ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా మీ దానికే పెట్టుకున్నారా, మిగతా వాళ్ళు కూడా అందరికీ ఆయన అదే రకం చేస్తారు? దాదాపుగా ఇప్పటికే ఒక వ్యక్తిని ఆల్రెడీ జైలుకి పంపించారు. ఇలాంటివి చేసి అతనికి చేతగాక పాపం మా పోలీసులతో ఏగలేక అక్రమ కేసులు పెట్టించి ఆయన జైలుకి పంపించారు. మొన్న మా వారిని కూడా నేను కేసు పెట్టాను బెదిరించి ఇంటికెళ్ళి పట్టుకుపోయి ఒరిజినల్ కాగితాలు తీసుకొని నోటీస్ ఇవ్వడం జరిగింది. సాయంత్రం దాకా కూర్చోబెట్టి. అందులో మల్కాయ ప్రమేయం ఉందంట. 100% మల్కాయ గారు ఉంది. మున్సిపల్ ఆఫీస్కి మేము పోతే కూడా బండరాజు వచ్చి మా వారితో ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం రండి అంటే అసలు ఆ బండరాజుకు సంబంధం ఏంది? ఇప్పుడు అతని ఆ ప్లాట్లు దొంగ జీపే తీసుకొచ్చి, ఆ జీపే నెంబర్ కూడా లేదు, అంత దొంగ జీపే తీసుకొచ్చి ఇవన్నీ ఒక 100 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నాడు. దీనిలో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, కొంతమంది పోలీసు డిపార్ట్మెంట్ ఉంది, కొంత రెవెన్యూ శాఖ ఉంది, కొంత రిజిస్టర్ ఆఫీస్ ఉంది, మున్సిపల్ ఆఫీస్ ఉంది. ఈ 5టిని కుమ్మక్కయ్యే ఈ విధానం 100 కోట్లకు తెరదీశారు. మరి 5 మీద మీరు ఏమైనా చర్య తీసుకోబోతున్నారా? ఇప్పుడు జర్నలిస్టులు అంటే వార్తలను సేకరించి వాస్తవాలనే బయటికి ఫోకస్ చేస్తారు. మీరు ప్రత్యేకించి మల్కాయను టార్గెట్ చేస్తున్నారు. ఆయన టార్గెట్ చేసే ముందు మీరు గట్టిగా మీ దగ్గర ఆధారాలు ఉంటే మాకు ఫోకస్ చేయండి. ఎవిడెన్స్ అనేది ఎప్పుడు కూడా ఆయన ఎన్నుకుని నడిపించే వ్యక్తి మాత్రమే. ఆయన ఎప్పుడు కూడా ముందుకు రాడు. ఎందుకంటే మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన ఎన్నుకునే వ్యక్తిని ఎక్కడో ఎల్లారెడ్డిగూడలో ఒక వ్యక్తిని తెచ్చిపెట్టిన ఇలా
అమీర్పేటలో ఉండే వ్యక్తి కార్ డ్రైవర్ని తెచ్చిపెట్టిండు. అంటే ఒక కేసు ఒక 583 గజాల మీద ఒక కారు డ్రైవరు ఒక మామూలు వ్యక్తులు ఈ కంప్లైంట్ ఇవ్వడమే. అదే బండరాజు అనే వ్యక్తి మాతోటి అపోజిట్ అన్నాడు, వచ్చి మాట్లాడుకుందాం రండి అని చెప్పి. ఇవన్నీ వాళ్ళ నేమ్స్ ఉన్నాయి. ఎవరైతే కాంప్లీట్ చేసిరో వాళ్ళ నేమ్స్ కానీ వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, కేవలం వీళ్ళు ముందుకు పెట్టి వెనుక ఆడుతున్న డ్రామా. ఈ గతంలో కూడా చాలా మంది ఇట్లా చేసిరు, కోట్లు కొన్నారు. ఏదైతే ఇప్పుడు మీరు 300 ప్లాట్ నెంబర్ అంటారు కదా, మీ అన్ని పక్కాగా ఉన్నాయి డాక్యుమెంట్స్? 100% మాది 3 నుండి 4 డాక్యుమెంట్స్ అయింది. ఇది 4వ డాక్యుమెంట్స్ ఇస్తుంది కనుక 100% ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ చేసింది. అది నా ముందు వాళ్ళకు డీడీ కట్టుకొని చాలను కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసేది. ఒక రిజిస్టర్ అనేది పక్కా ఉంటేనే కదా రిజిస్ట్రేషన్ చేసేది. మదర్ డాక్యుమెంట్ ఇట్సెల్ఫ్ ఓన్లీ ఫేక్ అని అంటున్నారు పోలీసులు. అసలు మదర్ డాక్యుమెంట్ అనేది ఫేక్ అనడానికి అసలు అంతకుముందు డాక్యుమెంట్ ఏమైనా ఉందా బయట పెట్టమనండి. ఇప్పుడు 2024లో జీపే తీసుకొని వచ్చినాను అంటున్నారు కొడుకుతోటి. తండ్రి 1968లో ఉన్నాడు, 78లో చనిపోయాడు. చనిపోయినాక 2004లో తండ్రి చేయాలి జీపే, కొడుకు చేయడానికి లేదు. మరి అలాంటి కొడుకుతో నువ్వు జీపే తీసుకొస్తే ఈడ ఉండాలి, నెంబర్ కాపురాలో ఉండాలి. మరి లేదు, అలాంటిది ఏం లేదు. ఉట్టి జీపే అనే ఒక పేరుతోటి ఒక కాగితం రాయించుకొని దొంగ డాక్యుమెంట్ పెట్టుకొని పోలీసు వాళ్ళు ఆడుతున్న ఈ గేమ్ ఇది. అన్న మీరు పోలీసులు ఆడుతున్నా లేకుంటే ఈ మలకాయ ఆడుతుండా లేకుంటే ఇంకోరన్నా ఆడుతున్నా, అది మీరు క్లారిటీ ఇస్తలేరు. మలకాయ గారు అనేది ఒక విలన్, వెనుకుండి ఆడిపించే వ్యక్తి. సిపిఎం పేరుతో సిపిఐ పేరుతో ఆయన ఆడిపిస్తున్న నాటకం. ఎందుకంటే నరసింహ ఫంక్షన్ హాల్లో ఇవాళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ టోటల్ తీసుకునేది పర్మిషన్ ఒకటి, కన్స్ట్రక్షన్ చేసేది ఒకటి. ఈ రోజు కూడా నేను జూనియర్ కమిషన్ లెవెల్ దాకా కంప్లైంట్ ఇస్తాను దాని మీద. కాకపోతే ఏంటంటే మనం అంతదాకా ఎందుకు పోవాలి, ఎవరో చేసుకుంటున్నారు అనేది ఆగిన. చుట్టూ ఎక్కడ చూసినా ఈయన పేరు. ఇంకో విషయం అన్న, మీరు మలకయ్య అన్నారు సార్, మలకయ్య జర్నలిస్టు నాయకుడు ఏదో ఆయన వెనకాలంలో ఆడిస్తున్నారు. దీనిలో మనకి పార్టీని తీసుకొస్తున్నారు. పార్టీకి మనకి సంబంధం పేరే చెప్పుకుంటుండు నాయకుడు కాదు. ఒకటేనా నేను ఏమంటున్నా అంటే మాకు జరిగిన అన్యాయమే చెప్తుంది. ఇక్కడ నాకు అపోజిట్ ఏం ఎదుర్కొంటున్నా అదే చెప్తున్నా. వేరే లేదు ఎక్కడ మాట్లాడను. ఇలా చెప్పుకోవడం అనేది అది 100% కరెక్ట్. ఎందుకంటే మాకే జరుగుతుంది కనుక చెప్తున్నా. నేను ఎవరికి అన్యాయం జరిగితే నేనేది చెప్తాను. ఒకటి నేను అనేది ఒకటి, ఆయన చెప్పుకుంటున్నానే అంటున్నా కానీ ఆయన చేయమని చెప్పింది పార్టీ నేను అంటలేను ఎక్కడ కూడా. ఇప్పుడు నేను బీజేపీ నేనని చెప్తున్నా కానీ బీజేపీ వ్యక్తం చెప్పలే. నాకు నేను జరుగుతున్న పబ్లిక్ అన్యాయాన్ని వ్యక్తం చేస్తున్నా. ఈ రకంగా అన్యాయం జరుగుతుంది. పక్కన 10 ఎకరాలు అమ్మిండండి, ఎవరెవరికో అమ్మిండు, 100 గజాలు 200 గజాలు, అందరు బాధ్యులే. ఇక్కడ మళ్ళా అన్న అక్బర్ భాష కూడా బాధ్యులే. నేను చెప్తున్నా కదా, అరే ఆయన అడుగుతున్న కనుక చెప్తున్నా. ఆయన 100 గజాలు అమ్మి ఇట్లా నేను ఉట్టి అంటలేను. నాకు కూడా ఒక 1000 గజాలు అమ్మిపించిండు, అది ఫైటింగ్ నడుస్తుంది. అంటే ఇవన్నీ సంఘటనలు జరిగినాయి. ఇది అన్యాయం జరుగుతుంది. ఆయన రాడు, వేళ్ళకి రాడు, ఎదురుగా రాడు. ఆయన ఎందుకంటాం ఇన్ని రోజులు ఆగి ఓకే బట్టి ఎందుకంటున్నాం? ఇప్పుడు ఇట్లనే పోతే కదా ఇలాంటి మీకు ఒక గరీబుల మీద పడుతుంది, ఇంకా కింది స్థాయి మీద పడుతుంది. వాడేం చేయగలుగుతాడు? వాడికి ఆత్మహత్యనే కదండి. మేకప్ చేసుకోవడానికి పైసలు ఇచ్చి ఓకే చేసుకున్నాడు. ఇంటి ఎదురుగానే వాడు డాటా వేసిండు. ఈయన ఇంటి సొంత ఇల్లు ఎదురుగా. అంతేందుకు ఇప్పుడు ఈయన పేరు మీద గతంలో ఈడ పొరంబోకు 10 ఎకరాలు పట్టా ల్యాండ్ ఏదైతే పబ్లిక్ అమ్మిండో అందులో కూడా ఒక ప్లాట్ ఉంది. నేను అది కూడా ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మినట్టుండు. వాళ్ళ దగ్గర కూడా 100-150 గజాలు తీసుకొని వేరే వాళ్ళకి అమ్మి. న్యాయం కావాలా? ఎక్కడ పోయి గవర్నమెంట్ను మోసం చేస్తున్నాడు, వాళ్ళని మోసం చేస్తున్నాడు. ఈ కాగితాలు ఉన్నాయి, ఆ కాగితాలు ఉన్నాయి. చట్టం ఏం చేస్తుంది? నువ్వు ఎవరు పోతే వాళ్ళ కంప్లైంట్ తీసుకుంటావు.
ఫర్దర్గా మీరు ఏం చేద్దాం? వీళ్ళ మీద తగు చర్య తీసుకోవాలని, ఇలాంటి సంఘటన జరగకుండా నిజమైన ఓనర్స్ వస్తే వాళ్ళకే అప్పచెప్పాలి, గవర్నమెంట్ దృష్టికి తెస్తున్నారు. వీళ్ళందరూ ఓనర్స్ అందరూ వచ్చే ఛాన్స్ ఉందా? ఉన్నది సార్, వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ అక్కడికే పోతున్నారు, వాళ్ళ దగ్గరికి పోయి బెదిరిస్తుంది. ఎవరైతే ఓనర్స్ అక్కడక్కడ ఉన్నా ఇట్లా బెదిరించేసి మీరు ఎందుకు మా అంతకు చేసేయండి, మాకు మేము చూసుకుంటామనే విధానాన్ని తెరదిలేపుతుంది. అంటే దీని ద్వారా ఒరిజినల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు బయటికి రావాలంటే భయానికి గురవుతున్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు కూడా ఒక కాంప్లైంట్ చేయాలంటే కూడా ఈయన భయపడుతున్నాడు, వాళ్ళ మీద అన్ని ఆధారాలున్నా కూడా భయపడుతున్నాడు. కేసు డీటెయిల్స్ ఏమన్నా గతంలో అవును నమస్కారం. నా పేరు చందు సాగర్, గోకుల్నగర్లో నేను ఒక ప్లాటు 2024 నవంబర్లో అగ్రిమెంట్ చేసుకొని జనవరి 2025లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానండి. ప్లాటు 583 గజాలు. ఆ తర్వాత 6 months గడిచింది. ఆ తర్వాత కొందరు కాలనీ వ్యక్తులు నాకు అంతా పరిచయం లేదు. నేను అన్ని విధాల లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేసుకొని ఒరిజినల్గా నేను ట్రాన్సాక్షన్ చేసి ప్లాట్ తీసుకున్నాను. అయితే ఒక 6 months తర్వాత కొందరు వ్యక్తులు పోలీసులు వచ్చి ఏమన్నా అంటే దాని మీద కంప్లైంట్ ఉంది, మీరు కంపౌండ్ వాళ్ళు రూమ్ వేసుకుంటుంటే వచ్చి పోలీసు వాళ్ళు అడిగాను, దీని మీద కంప్లైంట్ ఉంది, మీరు కన్స్ట్రక్షన్ చేయొద్దని ఆపాడు సార్. ఆపితే నేను ల్యాండ్ పెట్టుకొని స్టే తెచ్చుకున్నాను. స్టే ఎవరైతే నాకు ఆ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకు నేను నోటీస్ కూడా పంపితే ఆ అడ్రస్లో కానీ ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరు లేరు. అదే విషయము కోర్టు మళ్ళీ రిప్లై తీసుకొని ఆ టైం అయిపోగానే మళ్ళీ నాకు ఎక్స్చేంజ్ ఇచ్చింది టైం 10వ నెల 27 వరకు. వాళ్ళు ఎవరన్నా ఈలోపు కూడా ఎవరైనా వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్యలో వ్యక్తులు ఏం చేస్తున్నారంటే కాలనోళ్ళు రిజిస్టర్ ఆఫీస్ కానీ అక్కడ టౌన్ ప్లానింగ్ కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతుంది. నేను స్టేలో ఉన్నాక కూడా నిన్న నాచారం పిఎస్ వెంకటయ్య గారు ఫోన్ చేసి ఎస్ఐ సార్ ఫోన్ చేసి నీవు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నావంట, కాలనోళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు, మీరు పిఎస్కు రండి అంటే నేను చెప్పిన సార్ నేను ఇల్లీగల్గా ఏదైతే చేసినో నేను స్టే తెచ్చుకున్నా, ఏదన్నా కోర్టులో నాది కాదంటే నేను కోర్టు ద్వారా నాది విడిచిపెట్టుకుంటా. నేను స్టే తెచ్చుకున్నా, స్టేలో ఉన్నాను, నేను ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయట్లేదు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా లెటర్ ఇమ్మన్నారు, లెటర్ ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి మీకు వర్క్ ఆఫ్ చేయండి, పర్మిషన్ తీసుకోమంటే పర్మిషన్ అప్లై చేసుకొని నేను వర్క్ ఆపి పర్మిషన్ వచ్చినాకనే పని చేసుకుంటానని ఆపేసిన. అయినా కానీ ఎక్కడే కానీ నన్ను ఫోన్ చేసి నీకు లోకల్ నువ్వు పని చేస్తున్నావంట, వర్క్ నడుస్తుందంట, మాకు లోకల్ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు, మీరు రండి అని ఈ విధంగా మమ్మల్ని పిఎస్ మేము కంప్లైంట్ చేయడం పోయి వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు పోలీసులు. ఇది జరుగుతున్న విషయం. నేను అక్కడ పర్మిషన్ తీసుకుందామని పోతే పర్మిషన్ కూడా ఆడ ఈ సర్వే నెంబర్లో ఇది ఉంది అని వీళ్ళే పోయి లెటర్ ఇస్తున్నారు ఆడ రిజిస్టర్ ఆఫీస్లో కానీ టౌన్ ప్లానింగ్లో కానీ. నేను ఛాలెంజ్ కట్టి పర్మిషన్ తీసుకుందామని కూడా రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయినా, మీ పోలీసు వాళ్ళు మీ వీళ్ళంతా ఇది చేస్తున్నారు, మీకు ఇయ్యమని వాళ్ళు ఆపుతున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర బెదిరింపు అనేది జరుగుతుంది సార్. ఇది దయచేసి నాకు న్యాయం చేయగలరని మీ ద్వారా నేను తెలియజేస్తాను. ఇప్పుడు పోలీసుల్లో ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ వెంకటేశ్వర మీద కూడా ఉన్నతాధికారులు చెప్పాలనుకుంటున్నావా, కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లా ఇబ్బంది పెడితే నేను కూడా ఇవ్వాలనుకుంటున్నాను సార్. మరి సిపిగా నాకు వచ్చేది నాది 4వ డాక్యుమెంట్. చిన్న విషయం అని ఇప్పుడు తెర మీదకి ఎవరు వస్తలేరు అన్న, నాది అని మనల్ని బుల్ల పెట్టి పిఎస్కి పెడుతుర్రు. పిఎస్ పెడితే ఇప్పుడు మీరు పిఎస్ పోయి
చూపించారు సార్ మరి ఇప్పుడు చూపెట్టినా నేను టోటల్ నా లింక్ డాక్యుమెంట్స్ మొత్తం డాక్యుమెంట్ తీసుకుపోయి చూపెట్టినా ఇది చూపెట్టినాక కూడా నా లింక్ డాక్యుమెంట్ అంతా వాళ్ళు అన్వైర్ చేసుకున్నారు పోలీసులు. టూ మచ్ బెదిరించి అని చేసుకొని మరి వాళ్ళని ఆపోజిట్ వాళ్ళు వెళ్ళిపోవాలి అప్పుడు కూడా లేరు. ఇప్పుడు నేను కోర్టు ద్వారా కూడా నోటీస్ పంపితే కూడా నోటీస్కు అడ్రస్ లేదు, ఆ మనిషి లేడు, రిప్లై లేదు. అదే సార్ ఇప్పుడు కోర్టు ఇది తీసుకొని ఆపోజిట్ వాళ్ళు పిలిపించి ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడితే లేదా మనిషి ఉంటే కదా సార్. అది ఇగో వాళ్ళ పేర్లు వాళ్ళ అన్ని అంతా ఇక్కడ మన పక్కన తిరిగేటోళ్ళ నెంబర్లు వాళ్ళ పేర్లు ఉన్నాయి ఎఫ్ఐఆర్ కాపీలా. మన చుట్టుముట్టు తిరిగేటోళ్ళ డ్రైవర్లు అయిన తర్వాత డాక్యుమెంట్ అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు నాకు అప్పుడు నోటీస్ ఇస్తారు నువ్వు రిప్లై అని. ముందే నన్ను నిందితుడని వాళ్ళు ఇది చేశాను. నేను తప్పు జరిగింది అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు నాకు నోటీస్ ఇవ్వాలి, నువ్వు నీ ప్లాట్ ఇది ఉంది, నీకు ఒక నోటీస్ ఇచ్చి నువ్వు ఇది సబ్మిట్ చేయి అని అడగాలి. అట్లా కాకుండా ముందే నన్ను తీసుకుపోయి అడగలో పెట్టుకొని నువ్వు తీసుకురా అంటారు. అంటే నీకు డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత నీకు అక్నాలెడ్జ్మెంట్ కార్డు ఏమైనా ఇచ్చారా? అక్నాలెడ్జ్మెంట్ తర్వాత ఇచ్చాను, నేను డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాను. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం? నాకు సరైన న్యాయం కావాలని కోరుకుంటున్నాను సార్. నేను అంటే మీకు సర్వే నెంబర్ ఈ ప్లాట్ నెంబర్ 300 పేరు మీద మీకు అన్ని రకాల ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి? 100% ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏం లేవు సార్, అసలు ఎవిడెన్సే లేవు. కేవలం వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే, డిపార్ట్మెంట్లకు డబ్బులు ఇవ్వడం, వాళ్ళని మేకప్ చేయడం, ప్రతి ఒక్కరి మీద దాడి చేపించడం, కేసులు పెట్టడం, జైలు తోలియడం. ఈ వ్యవస్థ వాళ్ళు ఎన్నుకున్నారు. అంతే తప్పితే ఎక్కడ కూడా వాళ్ళకు కాగితం లేవు, ఏమీ లేదు. వాళ్ళకి ఇట్లా బెదిరించడము ఈ 100 కోట్ల కుంభకోణానికి తెరదీయడం జరిగింది.